అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు మీరు అన్నిటికీ వ్యతిరేకం కదా, కోటి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు బీహార్లో? ఏమిటి వాగ్దానాలు? మీరు కూడా భారీగా వాగ్దానాలు చేసి గెలవగలుగుతారా? వాళ్ళేమో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంటే వాళ్ళని తిట్టారు. ఇప్పుడు మీరేమో కోటి ఉద్యోగాలు, ఒక ఎంతమందికి, కోటి మంది మహిళలకు, మహిళలకే కోటి ఇతరత్ర వరాలు. ఏంటి అయ్యే పనేనా బీహార్లో ఇట్లాంటి కోటి వరాలు? మీ అందరికి కూడా నమస్కారం అండి. బీహార్ జనాభా సుమారు 14 కోట్లు, కుటుంబాలపై చూస్తే సుమారు 4.5 పైచిలు కోట్లు ఉంటాయి. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ లేని కారణంగా చాలా మంది వలస వస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, మరియు ప్రైవేట్ ఉద్యోగాలు అక్కడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ పేదరికం కారణంగా పని లేక, ఉపాధి లేక, మరి గవర్నమెంట్ ఉద్యోగం లేక బయటకు వస్తూ ఉంటే వారిని చూసి మానవీయ కోణంలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాగే ఉపాధి, స్వయం ఉపాధి ప్రభుత్వ సపోర్ట్. అధికారంలో ఉంది, ఈ 5 ఏళ్ళు మీరు కోటి మందికి ఇచ్చారా అనేది నా ప్రశ్న. ఇప్పుడు స్టడీ చేసి ఇప్పుడు ఉపాధి మరియు ఉద్యోగ కల్పన ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంతకాలంగా ఆ యొక్క రాష్ట్రాన్ని మొత్తంగా కూడా అనేక రంగాల్లో డెవలప్ చేసిన విషయం మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. అంతకుముందు ఎటువంటి రాజ్యం ఉండే, ఏ రకంగా అక్కడ పేదరికం ఉండే అన్ని కూడా కళ్ళ ముందర తెలుసు. మనం అనేక సందర్భాల్లో అన్ని పార్టీలు కూడా బీహార్ ఉదాహరణ తీసుకునేవారు. కానీ ఇప్పుడు మారింది, సిచ్యువేషన్ మారిందా? నితీష్ కుమార్ అంటే గుడ్ గవర్నెన్స్ కు మంచి పేరు, నిజాయితీ, అలాగే కుటుంబ వ్యవస్థ లేదు, అక్కడ ఎటువంటి యొక్క అహంకారం లేదు. సో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ గారు కలిసి ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు డెవలప్ చేయడం మొదలైంది. పెద్ద రాష్ట్రం కాబట్టి టైం పడతా ఉన్నది. సో ఇది కల్పించాలి 5 సంవత్సరాలు ఒక లక్ష్యంగా పెట్టుకోవడం తప్ప, కల్పించి ఆ రాష్ట్ర ప్రజల్ని డెవలప్ చేయడం కోరుకొని నిర్ణయం తీసుకోవడం తప్ప. ఓకే, చెప్పండి. తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాంలేండి, ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీ ఇబ్బంది విషయం. చరణ్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? బీహార్లో కోటి ఉద్యోగాలు ఇచ్చేస్తారట, మీరేమో ఇంటికో ఉద్యోగం అన్నారు, వాళ్ళు కోటి ఉద్యోగాలు అంట. సార్, బీహార్ లో 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి ఉన్నారు. అయినా 2005 ముందు ఏ పరిస్థితుందో అదే పరిస్థితి అని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర గణాంక సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఈ మధ్య కాలం 2-3 ఆర్టికల్స్ కూడా మనం చూసిన పరిస్థితి మనం చూసినాం. అంటే 20 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ నితీష్ కుమార్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో ఉన్నారు, అంతకుముందు కూడా ఎన్డీఏలో ఉన్నారు. తర్వాత మధ్యలో కొన్ని సంవత్సరాల కాలం బయటకు వచ్చినప్పటికీ కూడా బీహార్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. బీహార్ 2005 ముందు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతా ఉంది. కాబట్టి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్కడ ప్రజలు అంగీకరిస్తలేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ ముఖ్యమంత్రి, మా అభ్యర్థి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అని ప్రకటిస్తలేదు. ఓన్లీ నితీష్ కుమార్ గారి నేతృత్వంలో మాత్రమే ఎలక్షన్లు పోతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ పోయారు, అట్నే ఆయన ముఖ్యమంత్రి చేయలేదు మధ్యప్రదేశ్ లో. అదే ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఎలక్షన్ పోయారు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ లేదు. కాబట్టి ఇక్కడ నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఎలక్షన్ పోయినప్పుడు నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ లేదు. ఆల్రెడీ జేడీ ఇప్పటికే బలైన రాజకీయ పార్టీలు చేసే మీరు 6 గ్యారంటీలను ఇక్కడ మీరు 6 గ్యారంటీలుగా అమలుకి సలహాదారుని పెట్టారంట, ఆయన క్యాబినెట్ లో కూడా రమ్మంటారంట. ఇది ఒక విచిత్రంగా ఉంది. మరోవైపు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనంటున్నారు. దీంతో మీరు సేఫ్ లైన్లోకి వచ్చేసినట్లేనా? ఈ సుదర్శన్ రెడ్డి గారికి సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్లోకి పిలవటం కొత్త ట్రెండా? ఇప్పుడు ఈ రకంగా చాలామందిని తీసుకుని సలహాదారులను కూడా క్యాబినెట్లో పిలిస్తే సరిపోతుందా? 3 నెలల ముందే అజారుద్దీన్ మంత్రి పదవిపై నిర్ణయం అని మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దు, 100 తగ్గినా నిలదీయండి, కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకుని బీఆర్ఎస్కి ఓటేయండి. ఇట్లా చెప్పొచ్చా నిఖిల్ గారు? టీఆర్ఎస్ నేతగా మీరు ఎట్లా సమర్థిస్తారు ఇట్లాంటి పదాలు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రో, ఆ రకంగా ఈ 23-24 నెలలకు సంబంధించి చూస్తే దాదాపు ఒక 50,000 అవుతుంది. ఆ 50,000లో 5,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేవి తీసుకొని వెంటనే మీరు మిగతా 45,000 గురించి ప్రశ్నించండి అని కేటీఆర్ గారు చెప్పిండ్రు నిన్న.
అదే విధంగా మిగతా వర్గాలకు పెన్షన్లు కానీ ముసలి వాళ్ళకి సంబంధించి మిగతా కార్యక్రమాలు కానీ ఏవైతే చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకుని బీఆర్ఎస్ ఓటేయండి అని అన్నారు. లేదు మీరు పూర్తి స్టేట్మెంట్ వినండి ఒక్కసారి. చాలా స్పష్టంగా చెప్పిండ్రు, పూర్తి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు తను. ఆ 5,000 రూపాయలు మీరు తీసుకోవడంతో పాటు మిగిలిన 45,000 రూపాయల కోసం మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పిండ్రు. దానికి సంబంధించి మేము వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఏవైతే ఇచ్చిండ్రో దాన్ని పూర్తిగా వివరించే విధంగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీ కార్డులు ఇస్తే, గ్యారంటీ కార్డులు ఇస్తే, మేము కాంగ్రెస్ చేసినటువంటి బాకీ కార్డులు ఇస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు కానీ వాళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా. చాలా స్పష్టంగా రాష్ట్రం దీంట్లో వీళ్ళు నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నారు, రైతులకు ఎంత బాకీ ఉన్నారు, మహిళలకు ఎంత ఉన్నారు, పెన్షన్లు ఎంత బాకీ ఉన్నారు. దాని తొలగిపోట్ల మీరంతా మేము అడిగిన దానికి ఒకటి అయితే మీరు సమాధానం చెప్పేది ఇంకో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ ఎంత ఉంది. అది మళ్ళీ వద్దాం.